ఒంగోలు పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. సీఎం జగన్ ని ఆయన కలవనున్నారు. ఒంగోలు ఎంపీ స్థానంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒంగోలు ఎంపీ టికెట్ ని మాగుంట శ్రీనివాసులకు ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం జగన్ తో పలుమార్లు చర్చించారు. మరోసారి జగన్ తో మాట్లాడేందుకు వెళ్లారు బాలినేని. ఒంగోలు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఒంగోలు పార్లమెంట్ అంశానికి సంబంధించి వైసీపీలో ఇంకా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డికే ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంటు స్థానం ఇవ్వాలంటూ కూడా ఆయన ఏదైతే అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారో ఆ పట్టుకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో చర్చలు జరిగాయి. బాలినేని నివాసానికి వైసీపీ కీలక నేతలుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, సజ్జల కూడా వెళ్లి దీనికి సంబంధించి చర్చించారు. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్లారు. కొత్త ప్రపోజల్ ని బాలినేని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోని కొత్త ప్రపోజల్ కి బాలినేని ఓకే చెప్తారా లేదంటే మాగుంటకి ఇవ్వాలని ఇంకా పట్టుపడతారా అనే దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఇక ఒంగోలు పార్లమెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం వద్ద కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టిన నేపథ్యంలో వాటన్నింటి గురించి కూడా చర్చించేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బాలినేని వచ్చారు. సీఎం జగన్ కూడా కలవడం జరిగింది. అయితే ఈ బాలినేని ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ అంశానికి సంబంధించి అలాగే కనిగిరికి సంబంధించి వీటన్నిటి నేపథ్యంలోనే ఎవరెవరికి ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆ పార్టీ కీలక నేతలు చర్చించారో చర్చలన్నీ కూడా సఫలమైనట్టుగానే మనకి సమాచారం అవుతుంది. అందులో భాగంగానే బాలినేని ఈ రోజు తాడేపల్లికి వచ్చినట్టుగా తెలిసింది. సాధారణంగా బాలినేని అనుకూలంగా కనుక లేకపోతే ఆయన అందుబాటులో ఉండడు, హైదరాబాద్ వెళ్ళి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ తాడేపల్లికి వచ్చారంటే ఖచ్చితంగా అధిష్టానానికి సంబంధించి అనుకూలంగానే తాను ఉన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఒంగోలు పార్లమెంట్ వ్యవహారంతో పాటు జిల్లాలో ఇంకొన్ని మార్పులు చేర్పులు జరిగితే ఉదాహరణకు పర్చూరుకు సంబంధించి కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇక చీరాల మిగిలినటువంటి కనిగిరికి సంబంధించి వీటన్నిటి నేపథ్యంలో మరొకసారి సీఎం జగన్ తో బాలినేని చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి చాలా రోజులుగా కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ ఈ రోజుతో తెరపడే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.